హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శశికుమార్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. కాన్సెప్ట్ ఏంటంటే కొత్తగా క్విజ్ స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో 10 ప్రశ్నలు ఉంటాయండి. 10 ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి. ఎవరైనా తప్పు సమాధానం అంటే పనిష్మెంట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్విజ్. మర్చిపోయా, రెండు ప్రశ్నల కన్నా 2 తప్పు సమాధానాలు చెప్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఓకే ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. మీదే అయినా ఎక్కువ ఇతరులు ఉపయోగించేది ఏది? అది మీదే, కానీ పక్కన వాళ్ళు మీకన్నా దాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. ఏంది అది? మీదైనా పక్కన వాళ్ళు ఎక్కువ ఉపయోగిస్తారు. నేను ఆప్షన్స్ ఇస్తాను. ఓకే. ఇల్లు, డబ్బు, పేరు, ఫోను. ఇల్లు, డబ్బు, పేరు, ఫోను. డబ్బు మనం యూజ్ చేస్తాము, ఫోన్ కూడా మనం యూజ్ చేస్తాము. సో పేరు అది ఎట్లా చెప్పగలరు? అంతే కదా. ఇల్లు మనం యూజ్ చేసుకుంటాము, డబ్బు కూడా మనం ఆల్మోస్ట్ యూజ్ చేసుకుంటాము మన అవసరాలకి. ఇల్లు, పేరు, ఇంకొకటి ఫోన్ కూడా మోస్ట్లీ మనమే యూజ్ చేసుకుంటాం కదా గైస్. పేరే ఆబ్వియస్లీ మన పేరు ఎదుటి వాళ్ళు పిలుస్తూ ఉంటారు కాబట్టి ఎదుటి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీ పేరుని మీ ఆఫీస్ లో 10 మంది పిలుస్తారు కదా, ఉమా 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 అని. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెనక్కి ఎగిరే పక్షి ఏది? అన్ని పక్షులు ఎగురుతూ ఉంటాయి, కానీ వెనక్కి ఒక పక్షి ఎగురుతుంది. అదేదో చెప్పగలరా? ఆన్సర్ లీనా? ఆప్షన్స్ లీనా? ఓకే, లెట్స్ ట్రై. చిలుక, హమ్మింగ్ బర్డ్, కాకి, పావురం. చిలుక, హమ్మింగ్ బర్డ్, కాకి, పావురం. నాకు తెలిసి చిలుక అయితే వెనక్కి ఎగరదు. వెనక్కి ఎగిరి. చిలుక, హమ్మింగ్ బర్డ్, కాకి కూడా వెనక్కి ఎగరదు. ఇంకోటి ఏం చెప్పారండి? ఫోర్త్ వన్ పావురం. పావురం కూడా నేను ఎప్పుడు అసలు వెనక్కి వెళ్ళడం చూడలేదు. సో మిగిలింది వచ్చేసి హమ్మింగ్ బర్డ్, అదే అనుకుంటున్నాను. సో ఆప్షన్ డి, హమ్మింగ్ బర్డ్. కరెక్టా? అయి ఉండాలి, హమ్మింగ్ బర్డ్ నాకు తెలిసినంత వరకు. దట్స్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. రెడీ. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన పర్వతం ఏది? ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తైన పర్వతం, అతి ఎత్తైన పర్వతం అంటే హైయెస్ట్ మౌంటైన్ ఏది ఈ ప్రపంచంలో? అర్థమైంది. ఆప్షన్స్ ఇవ్వండి. ఆప్షన్స్ లేకుండా కూడా చెప్పొచ్చు ఇది. సరే, ఆప్షన్స్ ఇస్తాను, చూడండి. నాకు తెలిసి ఉందా లేదా అని చెక్ చేస్తాను. K2, కాంచనగంగా, ఎవరెస్ట్, నందాదేవి. ఎవరెస్ట్. నువ్వు ఎవరెస్ట్ కూడా ఎక్కేస్తావమ్మా. డౌటే లేదు. చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, స్కూల్ ఉన్నప్పటి నుంచి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ గో ఫర్ నీకు పనిష్మెంట్ కోసం నేను చూస్తున్నా. దక్కను. సరే, ఇది చెప్పుమా. తుడుస్తూ ఉంటే మరింతగా తడిగా అయ్యేదేది? నువ్వు తుడుస్తూ ఉంటే మరింత తడిగా అయ్యేదేది? సరే, నీకోసం ఆన్సర్లు ఇస్తాను చూడు. 1 నీరు, ఇంకోటి తువాలు, ఇంకోటి సబ్బు, డి వచ్చి బకెట్. నువ్వు తుడుస్తుంటే మరింత తడిగా మారేదేది? 1 నీరు, వాటరా, తువాలు, టవలా, సబ్బు, సోపా, లేకపోతే బకెటా? ఏమంటుంది గైస్? ఇది కొంచెం ట్రికీగానే ఉంది క్వశ్చన్. ఇక్కడ టైమింగ్ పెట్టాను, తుడుస్తూ ఉంటే 10 seconds టైమింగ్ పెట్టాను. సబ్ అయి ఉండాలనేది నా డౌట్. ఇంకా 3 seconds మోర్. సబ్బు లాక్ చేయండి.
రాంగ్ ఆన్సర్. ఉమా తుడుస్తుంటే తడి ఏది? టవలు. మనం స్నానం చేసి తుడుస్తుంటే తడి ఎక్కువ అవుతుంది కదా, సబ్బు ఎట్లయితుంది? ఓకే, పనిష్మెంట్. లెట్స్ గో ఫర్ పనిష్మెంట్. ఒక షీట్ ఎత్తమ్మా. ఒక్క క్వశ్చన్ నువ్వేం చెప్పావు? 2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ తప్పు చెప్తే అప్పుడు అని, ఇంకో క్వశ్చన్ రాంగ్ వస్తే అప్పుడు పనిష్మెంట్. నేను ఎప్పుడు పనిష్మెంట్ దొరుకుతా అని చూస్తున్నా. ఓకే, ఇవ్వను ఛాన్స్. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. మన గుండె ఒక రోజులో సుమారు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? మన గుండె ఉంది కదా, హార్ట్, అది ఒక రోజులో ఎన్నిసార్లు లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది? ఒక్క రోజులో. ఆన్సర్స్ చెప్తాను. 10,000 సార్లు, 50,000 సార్లు, 1,00,000 సార్లు, 5,00,000 సార్లు. నువ్వు గుండె మీద చేయబెట్టుకుని రోజంతా లెక్క పెట్టుకునే టైం లేదు, 10 సెకండ్లు అయిపోతుంది. ఇంకా 5 seconds మోర్. ఇది నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్రాంక్లీగా నాకు దీనికి ఆన్సర్ తెలియదు. దీని కనుక దొరికిపోతే పనిష్మెంట్కి దొరికిపోతాను. తీస్తావా చిట్టింగా? 1,00,000 సార్లు అని అనుకుంటున్నాను. ఇది నా డౌట్ మాత్రమే, ఎందుకంటే దీనికి నాకు ఆన్సర్ తెలియదు. లాక్ చేయి. నీకు లక్ ఉందమ్మా, 1,00,000 సార్లే. నాట్ బ్యాడ్. సూపర్. నా గెస్ కరెక్ట్ అయిందన్నమాట. అయితే ఓకే, గో హెడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ఫన్నీగా ఉంటుంది. టేక్ ఇట్ ఇస్ ఫన్నీ. ఓకే, భార్య 5 నిమిషాల్లో రెడీ అవుతా అంటే నిజంగా ఎంత సమయం పడుతుంది? సార్ మొగాళ్ళు మీరే చెప్పాలి దీనికి ఆన్సర్. ఇది $1 million క్వశ్చన్. మళ్ళీ అడుగుతున్నారా? భార్య 5 నిమిషాల్లో రెడీ అవుతా అంటే నిజంగా ఎంత సమయం పడుతుంది? అది మనకే తెలుసు సార్. ఆన్సర్ కరెక్ట్ మనకి తెలుసు. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. 5 నిమిషాలు ఇంపాసిబుల్, 15 నిమిషాలు, 30 నిమిషాలు. చెప్పలేదు. ఇది కరెక్ట్. చెప్పలేము, ఎందుకంటే ఒక టైం అనుకుంటాము, ఆ టైంకి తగ్గట్టు అస్సలు అవ్వదు. సో చెప్పలేము అనేది రైట్ ఆన్సర్, ఎందుకంటే కరెక్ట్గా ఎవ్వరము చెప్పలేము. ఇప్పటికన్నా నిజం ఒప్పుకున్నావమ్మా. భార్య ఎప్పుడు రెడీ అవుతుంది అసలు చెప్పలేము, దేవుడికి తెలియాలి. మరి ఎవరు చెప్పలేరు. ఒకటి అనుకుంటాము టైమింగ్ డెఫినెట్లీ, కానీ యాజ్ పర్ ద సిచ్యువేషన్స్ చూసుకుంటే అది అసలు ఎప్పుడూ అవ్వదు. ఓకే, సో ఇది లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఇది కానీ నువ్వు కానీ ఆన్సర్ చేయగలిగితే నువ్వు జీనియస్, గ్రేట్ అని ఒప్పుకుంటాను. అంటే జాక్పాట్ క్వశ్చనా? మేబీ అనుకో. ఇది ఈ యొక్క దానికి ఆన్సర్ చెప్తే నువ్వు జీనియస్ అని ఒప్పుకుంటాను. ఓకేనా? లెట్స్ గో ఫర్ క్వశ్చన్. ఒక గదిలో 5 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. గాలి వచ్చి 2 ఆరిపోయాయి. ఓకే, చివరికి ఎన్ని కొవ్వొత్తులు మిగులుతాయి? మళ్ళీ చెప్తాను చూడు. ఒక గదిలో 5 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. గాలి వచ్చి 2 ఆరిపోయాయి. చివరికి ఎన్ని కొవ్వొత్తులు మిగులుతాయి? 3 కదా. 5 2 గాలి వచ్చి ఎగిరిపోయాయి. సో మిగిలిన 3. సో 3. 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్టా? 100%. రాంగ్ ఆన్సర్. 2. ఎందుకంటే చెప్తాను చూడు.
మిగతా మిగతా 3 వెలుగుతూ కరిగిపోతాయి కదా, ఆరిపోయిన 2 మాత్రమే చివరికి మిగులుతాయి. ఓకే ఓకే, ఒత్తులు. ఓకే ఓకే, అంటే మిగతా 3 వెలిగి మొత్తము డెడ్ అయిపోతాయి, మొత్తము పోతాయి. సో ఫస్ట్ 2 ఆరిపోయినాయి, ఒత్తులు మిగులుతాయి. యాక్చువల్లీ ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది, ఒత్తులు మిగులుతాయి అనేది మనము పాయింట్ పెట్టుకోవాల్సింది. ఎనీవేస్, పనిష్మెంట్ ఈజ్ పనిష్మెంట్, వి కాంట్ డూ ఎనీథింగ్, మనం ఏం చేయలేం. ఒక చీటి తీయమ్మా. గైస్, మీకు కానీ ఆన్సర్ తెలిస్తే ఈ క్వశ్చన్కి కామెంట్స్లో పెట్టండి గైస్. ఇవి చీటీలు 3 చీటీలు రెడీ చేశాను, చూసాను వస్తాను. నేనే తీసిస్తాను. అంటే నాకు నువ్వు సెలెక్ట్ చేస్తావా పనిష్మెంట్? అవును, అన్నీ ఒకటే రాసుకున్నావేమో, నేను చూస్తా. ఓకే, జింజర్ వచ్చింది గైస్. అక్కడ జింజరు, లెమన్, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, దాంట్లో జింజర్ తీసుకొని తిను. ఫస్ట్ టైం కదా, కొంచెం వదిలేసి. పర్లేదు, తిను, జింజరే కదా మంచిది, డైజెషన్ కూడా అవుతుంది, తిను బాగా. పెట్టుకున్నాను ఆల్రెడీ పనిష్మెంట్కి, లెమన్, జింజర్ అండ్ అలాగే గార్లిక్. తప్పదంటారా? పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ అని ముందే అగ్రిమెంట్కి వచ్చాం కదా, తినాలి. ఫైన్, జింజర్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఆన్సర్ బాగుందా? ఫైన్, ఐ విల్ టేక్ మై ఛాన్స్. ఫుల్గా తింటున్నాను. హ్యాపీ? ఓకే ఓకే గాయస్, సో మీరు కూడా ఈ క్విజ్ చూసుంటారు అనుకుంటా. మీ స్కోర్ ఎంత వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. మీకోసం ఒక బోనస్ క్వశ్చన్, ఓకేనా, వ్యూవర్స్ కోసం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ గెస్ చేసి మీరే కామెంట్స్లో పెట్టండి, ఓకేనా. బోనస్ క్వశ్చన్ ఫర్ యూ గైస్, ఓకే. యా, ఏది అడిగినా చెప్తారు. భారతదేశంలో మొట్టమొదటి తెలుగు రాష్ట్రం ఏది? భారతదేశంలో మొట్టమొదటి తెలుగు రాష్ట్రం ఏది? ఆన్సర్స్, ఆప్షన్స్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మద్రాస్ ఆర్ చెన్నై. రైట్, మద్రాస్ అన్న చెన్నై అన్న ఒకటే, కర్ణాటక. వీటికి ఆన్సర్ తెలిస్తే మీ కమెంట్లు పెట్టండి గైస్. హోప్ ఈ వీడియో అందరికి నచ్చుతుంది అనుకుంటా గైస్. ఈ క్రేజీ క్విజ్ అందరికి నచ్చుతుంది అనుకుంటాను. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో, మంచి క్విజ్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుసుకుందాం. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి గైస్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాను. నెక్స్ట్ టైం మంచి క్విజ్, ఇంట్రెస్టింగ్ క్విజ్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, సీ యూ, బై బై గైస్.